కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం తాండవం చేస్తోంది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గంలో చిన్నకొత్తపల్లి గ్రామంలో పేద రైతులకు చెందిన భూములను కూటమి ప్రభుత్వం బలవంతంగా లాగేసుకుంటుంది. టీడీపీ నేతల ప్రోద్బలంతో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థలాన్ని ప్రభుత్వ స్థలం అన్న పేరుతో దుర్మార్గంగా అధికారులు కూల్చేశారు. 2 రోజుల్లో ఖాళీ చేస్తామని కాళ్లు పట్టుకున్నా వినకుండా కూల్చేశారంటూ బాధితులు వాపోయారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు జేసీబీలతో తమ భూమిని అక్రమంగా లాగేసుకున్నారని బాధితులు వాపోయారు. దండం పెట్టి 2 రోజులు ఓపికండి అయ్యా, నేను చూసుకుంటానని బతిలాడి నేను బాధపడి కాళ్ళు పట్టుకున్నాక నినలేదయ్యా. ఏం కాదు కూడా తీసేవారు. మేము ఏం చేసామయ్యా అని 30 ఏళ్ళు అయింది. మేము ఏడనే ఉంటున్నాం అయ్యా. బతిలాంటి కొనుక్కున్నాం కదా అయ్యా, మేము తీసుకుంటాం అంటే అల్లకొల్లారం చేసి చేసేది కాదు. అయ్యి ఇప్పుడు కూడా ఉండేగా ఉండలు ఏడాది దేశం మీద అల్లకొల్లారం చేశారు. పాపం పని ఏమీ లేకుండా దౌర్జన్యంగా వచ్చి 10 మంది పోలీసులు వచ్చి నీకు చేతులెత్తి దండం పెట్టి నాకు బాగుండక కూడా కోదండరామరెడ్డి కాడికి పోయి చూడు నా అవతారం కూడా చూపించానండి. 2 రోజులు పట్టండి అయ్యా, మేము తీసుకుంటాం గొడ్డు నోటికాడ మేత అయ్యా, గొడ్డు నోటికాడ మేత అని చెబితే అసలు లెక్క చేయలేదయ్యా మమ్మల్ని మటుకు. 30 సంవత్సరాలు బట్టి కొనుక్కున్నదే ఇది. ఇప్పటికి తీసేయాలి అది ఇది అని చెప్పి నన్ను అప్పటికప్పుడు వాములు తీసేసారు. మాకు ఉండటానికి చెంటు లేదు. మేము పొట్టకపొట్ట తీసుకొని కాళ్ళకు మూలకు పడ్డా కానీ మరి దండం పెట్టి కాళ్ళు పట్టుకొని ఇంత చేసినా గానీ అసలు విశ్వాసం లేకుండా ఒప్పుకోకుండా కాకు తీసేయాలని అప్పటికప్పుడు కొక్కులేని మనుషులు మా భర్తలు ఎవరు లేకపోయినా కానీ తీసేపించారు. మగవాళ్ళు ఎవరు లేకపోయినా ఏటోళ్ళు అడిపోయినారు. అయినా కానీ కాళ్ళు మోళ్ళు పట్టుకొని ఆ బతిలు అడినా కానీ తీసేపించారు. అది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, పూర్వకాలం నుంచి ఉంది. నోర్లేని జీవులు కట్టేసుకునే చోట అది. ఇప్పుడుదైతే మీరు తీపిచ్చినా కానీ తప్పు లేదు, అది పూర్వకాలం నుంచి ఉంది.